అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఏవి ఆల్ ఇన్ వన్. ఈరోజు టాపిక్ ఏంటంటే లాస్ట్ వీడియోలో మనం పీఎం సూర్య గారి గురించి ఆ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏందని తెలుసుకున్నాం. इसके लिए केंद्र की बीजेपी सरकार ने एक और बड़ी और बहुत ही महत्वपूर्ण योजना की शुरुआत की है। ये योजना है पीएम सूर्य घर। पीएम सूर्य घर, इसका मतलब है मुफ्त बिजली योजना। इसके तहत सरकार की तैयारी हर महीने 300 यूनिट तक मुफ्त बिजली का इंतजाम करने की है। इस योजना के तहत शुरुआत में देश भर के 1 करोड़ परिवारों को जोड़ा जाएगा। ఈ స్కీమ్ కి ఎవరెవరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంటే ఎవరైనా పెట్టుకోవచ్చు అండి. అవునా 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 దీనికి ఎకనామికల్ గా ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు, ఎవరైనా అప్లికేషన్ పెట్టొచ్చు. కాకపోతే ఒకటి ఏంటంటే ఓన్ హౌస్ ఉండాలి, ఆ హౌస్ బిల్డింగ్ ఉండాలి, అంటే కాంక్రీట్ బిల్డింగ్ ఉండాలి, అంటే స్లాబ్ వేసి ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే ఈ స్కీమ్ కోసం ఎవరైనా అప్లికేషన్ పెట్టొచ్చు. అది కూడా రెసిడెన్షియల్ అండి, ఇండివిజువల్ హౌసెస్ కి ఇస్తున్నారు ప్రెసెంట్ అయితే. అంటే కమర్షియల్ అవన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే 1 కోటి ఇళ్ళకి ఇవ్వడానికి మాత్రమే ఛాన్స్ ఉంది. తర్వాత అన్ని ఇంక్లూడ్ చేస్తారండి, కమర్షియల్ బిల్డింగ్స్, ఇంకా రోడ్స్ పైన వాటిపైన ఇంకా మొత్తం సోలార్ ప్యానల్ తో నిండిపోతుంది దేశం మొత్తం. ఎందుకంటే రేపు పవర్ షార్టేజ్ ఫుల్ అండి, ఎందుకంటే ఏం ఉండదు. ఇప్పటికే థర్మల్ పవర్ ప్రొడక్షన్ తగ్గిపోయింది. ఇంకా బొగ్గు లేదు కదా, బొగ్గు ఎట్లా తగ్గుతుంది? ఆ భూమిలో ఎంతగానో తగ్గుతుంది, ఎప్పటికైనా తగ్గాల్సింది భూమి. సో ఎప్పుడు నిరంతరంగా ఉండేదంటే అన్నే అక్కడ నుంచి ఎంతైనా పవర్ జనరేట్ చేయొచ్చు. మిగతా ఏదైనా ఇప్పుడు థర్మల్ ప్రొడక్షన్ కావాలన్నా బొగ్గు తవ్వాలి, బొగ్గు తీసుకొచ్చి మండియాలి, దాని నుంచి తీయాలి. పోనీ టర్బైన్స్ ద్వారా అన్న ఎంత తిప్పినా అంతే వస్తుంది పవర్, ఎక్కువ ఏం రాదు దాని నుంచి కూడా. అది కూడా ఇప్పుడు వానాకాలమే, డ్యామ్స్ అని నిండాలి, అవన్నీ వాడాలి, ఫ్యాన్ మీద వాడాలి, ఫ్యాన్ తిరగాలి, అప్పుడు పవర్ అనేది జనరేట్ కావాలి. సో భవిష్యత్తు అంతా సోలార్దే. ఇప్పుడు కూరగాయలు అమ్ముకున్నట్టుగా రేపు భవిష్యత్తులో బండ్ల మీద కరెంట్ కూడా అమ్ముకుంటారు, అట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే క్లీన్ ఎనర్జీ, అంటే ఎటువంటి కాలుష్యం లేకుండా వచ్చే ప్రొడక్ట్. కరెంట్ లేకుండా అయితే ఏం ఉండలేమండి. గాలి లేకుండా 2 నిమిషాలు బతుకుతున్నాం, కానీ ఫ్యూచర్ లో కరెంట్ లేకపోతే 2 సెకండ్ కూడా ఉండలేము, అట్లాంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు 60-70 ఏళ్ల కింద వాటర్ కొనుక్కొని తాగేటోళ్ళ, ఎవరు కొనుక్కొని తాగేటోళ్ళు కాదు. వాటర్ కొనుక్కొని ఏంది వాటర్ కొంటుంది అనేటోళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కొనుక్కొని తాగుతున్నారు. పవర్ కూడా అంతే, గాలి కూడా అంతే, దాన్ని ఏం చేయలేదు. సో ఇదేంటంటే ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, అభ్యంతరం ఏం లేదు. కాంక్రీట్ బిల్డింగ్ మాత్రం ఉండాలి, ఓన్ బిల్డింగ్ ఉండాలి. ఒకవేళ కరెంట్ మీటర్ పైన వాళ్ళ తాతదో తండ్రిదో ఉందనుకోండి, ఆయన లీడ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే పెట్టుకోవచ్చు అండి. వాళ్ళ పిల్లలు కూడా అదే కరెంట్ మీటర్ పైన అప్లికేషన్ పెట్టుకొని, మీకు సబ్సిడీకి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే లోన్కి వెళ్ళినప్పుడు కానీ అప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ మీరు నెట్ పెట్టుకొని గవర్నమెంట్ సబ్సిడీకి ఏ ప్రాబ్లం ఉండదు, కానీ మీరు లోన్కి వెళ్తే చూసినావా కరెంట్ బిల్ పైన ఒక పేరు ఉంటుంది. ఆ బ్యాంకర్స్ ఏమంటారంటే ఇది మీది కాదు కదా, మీ పేరు మీద లేదు కదా అని అబ్జెక్షన్ పెడతారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు డిక్లరేషన్ ఇవ్వాలి, ఆయన మా ఫాదర్, నేను ఆయన కొడుకుని, నేనే యూజ్ చేసుకుంటున్నది మీటర్, ఫాదర్ లేడు అని, లేకపోతే రిలేషన్ ఉన్నా సరే డిక్లరేషన్ ఇవ్వాలి. సో మనకి దీనికి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే, ఫస్ట్ కరెంట్ బిల్ కావాలంటే కరెంట్ బిల్ పైన అడ్రస్ కూడా జాగ్రత్త ఉందో చెక్ చేసుకోవాలి. సెకండ్ ఆధార్ కార్డ్, థర్డ్ బ్యాంక్ అకౌంట్, యాక్టివ్ బ్యాంక్ అకౌంట్. ఫోర్త్ అండి మీరు ఏదైతే బిల్డింగ్ ఇచ్చారో ఆ బిల్డింగ్ పైన ఖాళీ స్పేస్ ఇంత ఉంది అని చెప్పడానికి మీరు ఒక ఫోటో తీయాలి. మీ బిల్డింగ్ పైన ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటో తీయాలి. మీరు అప్లికేషన్ పెడితే దాంట్లో అప్పుడు చేయాలి. తర్వాత ఆ లాటిట్యూడ్ అని కూడా మెన్షన్ చేయాల్సి వస్తుంది, అంటే ఆ ఎగ్జాక్ట్ పాయింట్ ఎక్కడ ఉందని తెలుసుకోవడం. దాన్ని బట్టి ఈ పవర్ సప్లై చేస్తారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అనుకోండి, సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూటర్ అని, నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూటర్ అని, వీళ్ళ కింద కొన్ని కంపెనీస్ ఉన్నాయండి, ప్రైవేట్ కంపెనీసే. సోలార్ ప్యానల్ తయారీసి చేసే వాళ్ళకి మనకి టైప్ ఉంటుంది గవర్నమెంట్ వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, మీ మీటర్ పైన మీరు అప్లికేషన్ పెట్టారనుకోండి, వాళ్ళు చూస్తారు, మనం కూడా అప్లికేషన్ పెట్టా మనకి నెలకు ఎంత కావాల్సింది కరెంట్ బిల్లు, అంటే నెలకు ఎంత యూనిట్ వాడుతున్నాం అని చెప్పేసి డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ సైట్ లోనే మనకి మీరు మెన్షన్ చేసిన క్యాలిక్యులేటర్ ఉంటుంది ఒకటి, దాంట్లోనే మీరు అన్ని నాకు ఒక 100 యూనిట్లు కావాల్సింది, నాకు ఇంత కిలోవాట్ మీటర్ ఉందని చెప్పినప్పుడు అక్కడ మీకు సజెషన్ ఇస్తుండే, మీకు ఇంత 1.5 2 కిలోవాట్స్, 1.5 కిలోవాట్స్, 1 కిలోవాట్స్ సోలార్ కావాలి అని చెప్పేసి అక్కడ సజెషన్ చేస్తుంది మనకు. సో దాన్ని బట్టి మనకు ఎంత పడుతుంది, దాని కాస్ట్ ఎంత అవుతుంది, మన దగ్గర ఉన్నాయో డబ్బులు, ఒకవేళ లేకపోతే ఏం చేయాలి, లేకపోయినా కూడా ఇస్తున్నారు. 100% కూడా సోలార్ ప్యానల్ కి 100% అమౌంట్ కూడా ఇస్తున్నారు, నాకు ప్రాబ్లమే లేదు. ఒకవేళ మీరు సబ్సిడీ తీసుకోవాలంటే ఇక్కడ రూల్ ఏంటంటే, ఫస్ట్ మీరు అప్లికేషన్ పెట్టాలి, వాళ్ళు అప్రూవ్ చేయాలి. అప్రూవ్ చేసిన తర్వాత కంపెనీ వాళ్ళు మనతో మాట్లాడతారండి. మాట్లాడిన తర్వాత ఇంత ఎస్టిమేషన్ ఇంత కాస్ట్ అవుతుందో ఇస్తారు. సో మనము ఆ ఎస్టిమేషన్ కాస్ట్ ఎంత అయితే ఉందో అది మనం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అది మన కంపెనీకి పేమెంట్ చేసిన తర్వాత ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే, మీ సోలార్
ప్యానల్ మొత్తం ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీ అకౌంట్‌లో మీ లాగిన్‌లో అప్డేట్ ఇస్తారండి. నెట్ మీటర్ ఫిక్స్ చేసిన తర్వాత అప్డేట్ ఇస్తారు. సో, ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిందని చెప్పి. ఎవరికి? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. వాళ్ళు ఏం చేస్తారు? సెంట్రల్‌కి ఏదో స్కీమ్ ఉందో స్కీమ్‌కి సంబంధించిన డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళకి పంపిస్తారు. ఆ పలానా పర్సన్‌ది కంప్లీట్ అయిపోయింది సోలార్ ఫిట్టింగ్ అని చెప్పేసి. సో, మన క్యాలిక్యులేషన్ ప్రకారం మనకి ఎంతైతే సబ్సిడీ వస్తుందో ఆ సబ్సిడీ అమౌంట్ అనేది మన ఒకవేళ మనం లోన్ తీసుకుంటేనేమో బ్యాంక్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు. లేదు మనం ఓన్‌గా పెట్టుకుంటే మన అకౌంట్ ట్రాన్స్ఫర్. అట్నే కాకుండా మీరు సోలార్ పెట్టుకున్నప్పుడు ఒక నెట్ మీటర్ పెట్టారు చూసారా? అదేంటంటే మీరు ఎక్సెస్ కరెంట్ ఏదైతే ఉందో అది సబ్‌స్టేషన్‌కి వెళ్ళిపోతుందండి. అంటే జనరల్‌గా ఏం చేస్తారంటే చాలా మంది ఇంతకుముందు పెట్టుకున్నోళ్ళు ప్రైవేట్‌గా పెట్టుకున్నోళ్ళు పైన సోలార్ ప్లేట్ పెట్టుకొని, ఇన్వర్టర్ పెట్టుకొని కింద బ్యాకప్ బ్యాటరీస్ పెట్టుకుంటారు. బ్యాకప్ బ్యాటరీస్ పెట్టుకోవడం వల్ల ఏందంటే ప్రొడక్షన్ అయిన కరెంట్ అంతా వచ్చి బ్యాకప్‌లో చేరుతుంది. ఇప్పుడు కరెంట్ లేనప్పుడు గాని లేకపోతే నైట్ టైమ్‌లో ఎండ ఉండదు కాబట్టి నైట్ టైమ్‌లో యూజ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ ఏందంటే గవర్నమెంట్ సబ్సిడీ కింద ఎవరైతే సోలార్ ప్యానెల్ తీసుకుంటున్నారో వాళ్ళు నెట్ బ్యాటరీ బ్యాకప్ పెట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకో చెప్తానండి. సోలార్ నుంచి వచ్చే ఎనర్జీలో మీరు బ్యాకప్ పెట్టుకోవడం వల్ల బ్యాకప్ బ్యాటరీ పెట్టుకోవడం వల్ల 5% పవర్ అనేది వేస్టేజ్ అవుతుందండి. 95% మాత్రమే స్టోరేజ్. అదొకటి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీ బ్యాకప్ అనేది ఒక కిలోవాట్ వరకు స్టోరేజ్ అవుతుంది. యాక్చువల్‌గా ప్యానెల్ ఎంత కెపాసిటీ ఉందని 1500 వాట్స్ ఉంటాయండి. అంటే 1.5 కిలోవాట్ వరకు ప్రొడక్షన్ చేయగలుగుతుంది. రోజు అంటే ఎండ మంచిగా ఉండాలి. వాతావరణం ఏం లేదు మనం ఏం చేయలేం అట్లా. సో ఎక్సెస్ కరెంట్ ఎటు పోవాలి? ఎటు పోతుంది? గాలిలో పోతుంది. అంతే ఏం లేదు. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే నెట్ మీటర్ బిగించింది. సో ఇంకోటి ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ వచ్చింది మొత్తం ఫ్యామిలీ అంతా టూర్ పోయిరు. సోలార్ ప్యానల్ ఉన్నాయి పైన పిచ్చి ఎండ కొడుతుంది. ఫుల్ కరెంట్. సరే మీరు బ్యాటరీ పెట్టుకుని అనుకున్నాం. దానికి ఎంత స్టోరేజ్ కావాలో అంత ఉంటే మిగతా కరెంట్ ఒకవేళ మీరు బ్యాటరీ బ్యాకప్ పెట్టుకోలే అనుకోండి ఏమైందంటే మీరు ఉన్నా లేకున్నా మీరు కరెంట్ వాడినా వాడకున్నా సరే సోలార్ నుంచి ఎంతైతే కరెంట్ ప్రొడక్షన్ అవుతుందో మీరు వాడుకున్న తర్వాత ఒకవేళ మీరు ఇంట్లో ఉంటే మీరు వాడుకున్న తర్వాత ఇంకా ఎక్సెస్ కరెంట్ వస్తే ఆ కరెంట్ అనేది సబ్స్టేషన్ కి నెట్ మీటర్ ద్వారా డైరెక్ట్ వెళ్ళిపోతుంది. సో ఆ నెట్ మీటర్ లో మీకు కనిపిస్తుంది అంటే ఎన్ని యూనిట్లు ఈ రోజు సబ్స్టేషన్ వాళ్ళు తీసుకున్నారు, ఇక్కడ నుంచి సబ్స్టేషన్ కి ఎంత పోయింది అని నెట్ మీటర్ లో క్లియర్ గా కనిపిస్తుంది. సో దానివల్ల ఏంటంటే మనకి సబ్స్టేషన్ తీసుకోవడానికి అర్థమైందండి మనం అమ్మినట్టే కరెక్ట్ కదా. సో మనకి ఎంత యూనిట్ చార్జ్ చేస్తున్నారో వాళ్ళు మన దగ్గర నుంచి కొన్న అమౌంట్ యూనిట్స్ కి వాళ్ళంతా చార్జ్ చేస్తారు మనకి. సో ఎవ్రీ మంత్ ప్రతి నెల మనకు బిల్ వస్తుందో ప్రతి మంత్ వస్తారు మన దగ్గర ఎన్ని యూనిట్లు తీసుకున్నారో మీటర్ ద్వారా చూస్తారు. 100 యూనిట్లు ఈసారి 100 యూనిట్లు వచ్చింది ఇంటి నుంచి అని చెప్పేసి ఆ 100 యూనిట్లు చార్జ్ చేస్తున్న అమౌంట్ మనకి బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అట్లా ఎవ్రీ మంత్ జరుగుతుంది. అదొకటి. ఇంకొక డౌట్ రావచ్చు అందరికి ఎందుకంటే సోలార్ అనేది డే టైం కదా మరి నైట్ టైం పరిస్థితి ఏంది? బ్యాకప్ అంటే పెట్టుకున్నాము మరి సోలార్ పరిస్థితి ఏంది? ఏం లేదు సోలార్ పరిస్థితి నైట్ టైం ఏమి రాదు. ఎండ ఉన్నంత వరకే ప్రొడక్షన్. ఎండ పోయిందంటే కథం టాటా బై బై. అందుకనే కదా మనకి ఎప్పుడు బయట ఇది లేనప్పుడు ఇది వాడతాం అంటే సబ్సిడీ వచ్చే కరెంట్ అట్లా. సో అట్లా ముచ్చట. సో ఇప్పుడు ఎట్లా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి ఇప్పుడు మీకు ఆన్లైన్ చూపిస్తా. ఏం లేదండి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. నేషనల్ పోర్టల్ ఫర్ రూఫ్ టాప్ సోలార్ అని టైప్ చేయండి. అక్కడ సైట్ వస్తుంది. ఆ సైట్ మీద క్లిక్ చేయండి. సైట్లోకి వెళ్తారు డైరెక్ట్గా. లెఫ్ట్ సైడ్ మీకు అప్లై ఫర్ రూఫ్ టాప్ సోలార్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేయండి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ హియర్ అని క్లిక్ చేయండి. ఆ తర్వాత దానికి సంబంధించిన స్టేటు డిస్టిక్ ఇంకా మనకి ఏంటంటే సౌతర్న్ పవర్ అంటే పవర్ కంపెనీ నేము స్టేట్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మీకు కనిపిస్తుంది. ఆ కంపెనీ వాళ్ళ నేము అయితే మనకు పవర్ సప్లై చేసే వాళ్ళు పవర్ సప్లై చేసే వాళ్ళది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కన్స్యూమర్ నెంబర్ అండి. కన్స్యూమర్ అకౌంట్ నెంబర్ అంటే యూసీ నెంబర్ మీ కరెంట్ బిల్ పై ఉంటుంది యూసీ నెంబర్ అది ఎంటర్ చేయండి. ఆ తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ అని నొక్కండి. మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత మీరు మళ్ళీ లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. క్యాప్చర్ ఎంటర్ చేయండి. ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు మీ డాష్ బోర్డ్లోకి లాగిన్ అవుతారు. లాగిన్ అయిన లెఫ్ట్ సైడ్లో మీకు అప్లై ఫర్ రూఫ్ టాప్ సోలార్ అని ఉంటుంది. అది క్లిక్ చేసుకోండి. అది క్లిక్ చేసిన తర్వాత దాంట్లో డాక్యుమెంట్స్ అని అడుగుతాయి. పేరు అవన్నీ యూసీ నెంబర్ అడుగుతుంది. మళ్ళీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. డీటెయిల్స్ అని అడుగుతుందండి. సో మనకి దీంట్లో సబ్సిడీ చూద్దామండి. ఇక్కడ సబ్సిడీ వచ్చేసి సబ్సిడీ ఎక్కడ ఉంది? ఓకే కింద చూడండి సబ్సిడీ స్ట్రక్చర్ ఉందండి. అక్కడ క్లిక్ చేసుకోండి. అంటే ముందే చూసుకోవచ్చు ఎంత వస్తుంది అనేది. ఇట్లా ఓపెన్ అయింది. పిఎం సూర్యగర్ ముఫ్తీ బిజిలీ యోజన. ఓకే సబ్సిడీ అండి. ఇక్కడ చూడండి 30,000 అండి పర్ కిలోవాట్కి. అంటే 1 కిలోవాట్ సోలార్ ఇన్స్టాలేషన్ చేసుకున్న వాళ్ళకి 30,000 ఇది ఫిక్స్ అమౌంట్ అండి. 30,000 అనేది. సో అంటే 1 కిలోవాట్ నుంచి 2 కిలోవాట్ వరకు ఫస్ట్ సబ్సిడీ అమౌంట్ అనేది 30,000 వరకు వస్తుంది గవర్నమెంట్ నుంచి. అంటే ఫర్ ఎగ్జాంపుల్
ఒక 1 కిలో వాట్‌కి ఒక 40,000 అమౌంట్ అనుకోండి. 10,000 మనం పెట్టుకోవాలి. 30,000 అనేది గవర్నమెంట్ ఇస్తుంది. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఒకవేళ 2 కిలో వాట్స్ కాకుండా 3 కిలో వాట్స్ వచ్చిందనుకోండి. 3 కిలో వాట్స్‌కి మనకి 18,000 అంటే ఎక్స్ట్రా 18,000 రూపీస్ మళ్ళీ ఎక్స్ట్రా సబ్సిడీ ఉంటుందండి. అంటే మొత్తం 3 కిలో వాట్స్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి 48,000 వరకు సబ్సిడీ అమౌంట్ అని గవర్నమెంట్ వస్తుంది. లేదు 3 కిలో వాట్స్ కంటే ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే చూడండి, వాళ్ళకి 3 కిలో వాట్స్ ఎవరైతే ఎక్స్ట్రా పెట్టుకుంటారో వాళ్ళకి 78,000 వరకు సబ్సిడీ వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 కిలో వాట్స్ కానీ 5 కిలో వాట్స్ పెట్టుకున్నారు అనుకోండి, వాళ్ళకి గవర్నమెంట్ సబ్సిడీ అనేది 78,000 వరకు వస్తుంది. సో అర్థమైంది కదా. ఇప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్ చూద్దామండి. ఇక్కడ ఫైనాన్సింగ్ ఆప్షన్స్ చూడండి. ఫైనాన్సింగ్ ఆప్షన్స్ ఉంది కదా. ఓకే, ఫైనాన్సింగ్ ఆప్షన్స్. ఓకే, ఫైనాన్సింగ్ ఆప్షన్ ఉందండి. ఇక్కడ అక్కడ క్లిక్ చేయండి. అక్కడ కనిపిస్తుంది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు, కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూకో బ్యాంక్, చాలా ఉన్నాయండి. ఈ చాలా ఇవన్నీ ఏంటంటే వీళ్ళందరూ కూడా మనకి సోలార్కి సంబంధించి లోన్ ప్రొవైడ్ చేస్తారు. సో 100% వరకు కూడా అమౌంట్ ఇస్తారండి, ప్రాబ్లం ఏం లేదు. మనకి కావాల్సిన డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేస్తే వాళ్ళు మనకి 100% కూడా లోన్ అమౌంట్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇట్లా కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు మనం. నెక్స్ట్ వీడియో ఏంటంటే ఆధార్ గురించి అండి. అంటే ఈ మధ్య కొంచెం ఆధార్ ఇష్యూస్ చాలా అయినాయి. అంటే అసలు ఆధార్ కార్డు ఎప్పటి నుంచి వచ్చింది, అసలు ఆధార్ కార్డు పర్పస్ ఏంది, ఆధార్ కార్డు మనకి ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు, ఎక్కడెక్కడ మనం ఇవ్వకుండా ఉండాలి, తర్వాత ఆధార్ కార్డు కనుక రెగ్యులర్ గా అప్డేట్ చేసుకోకపోతే ఏమవుతుంది, ఒకవేళ ఆధార్ కార్డు మొత్తానికి అప్డేట్ అయిపోతే ఆధార్ కార్డు రద్దు అవుతుందా, అసలు ఆధార్ వాళ్ళు యూఐడి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇలాంటి విషయాల గురించి నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం.